హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కొత్త ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అండి ఇది. వచ్చేసి ఫుల్ వీడియో. మార్నింగ్ నేను పిల్లలకి ఏం టిఫిన్ చేస్తున్నాను ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా పునుగుళ్ళకి అయితే చట్నీ అయితే చేద్దామని చెప్పి పచ్చిమిర్చి అయితే వలుస్తున్నాను. చట్నీ లేకపోతే అస్సలు తినండి మా పిల్లలు. టైం వచ్చేసి ఈరోజు అస్సలు పెందరాళ్ళు లేచాయి, ఎందుకంటే అస్సలు నిద్ర పట్టట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. ఒక 2 డేస్ నుంచి ఆ కొత్త ఛానల్ గురించి ఆలోచించడం వల్ల పాత ఛానల్ అట్లా అయిందని. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఉంటుంది కదా, మన పచ్చిమిర్చి అయితే వేయించుతాను చట్నీకి అని చెప్పి అయితే వేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది అనుకుంటున్నారు? 8:30 అయింది. అస్సలు నిద్ర పట్టలేదు, అందుకని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఎందుకనో తెలియదండి, అసలు సడన్గా నిద్ర పట్టలేదు. కొంచెం రాత్రి నుంచి తలకాయ నొప్పి. నిన్నంతా ఈ కొత్త ఛానల్ గురించి ఆలోచించి అట్లా ఏం చేయాలి, ఛానల్ పెట్టాం కానీ సక్సెస్ అవుతుందా అవదా అని ఒక టెన్షన్. కానీ ఖాళీగా ఉండి ఏం చేస్తాం, మనం ఏంటో అనేది ప్రూవ్ చేసుకోవాలి. అది ఆగిపోయిందని చెప్పి అక్కడే ఆగిపోకూడదు కదా అని చెప్పి అయితే మొదలుపెట్టా ఈ ఛానల్. మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ఇంకా శనగకుళ్ళు అయితే వేయించేసుకుంటున్నాను. ఎందుకో తెలియదండి, చాలా భయం అనిపిస్తుంది ఛానల్ స్టార్ట్ చేసానే కానీ. ఏదో తెలియని భయం, సక్సెస్ అవుతానా అవనా ఏంటా అనేది. పునుగులకి అని చెప్పి ఇడ్లీ పిండి కొంచెం ఉంటే అందులో మైదా పిండి కలిపి పెట్టేస్తానండి. రాత్రే పెట్టేస్తాను, కొంచెం పెరుగు కలిపేసి. నైట్ అయితే చక్కగా మంచిగా నానుతుంది కదా, అప్పటికప్పుడు అంటే సరిగ్గా పొంగవు, మళ్ళీ అంత రుచిగా కూడా ఉండవు. అందుకని చెప్పి నైటే నానబెట్టేసాను. ఇంకా ఉప్పు వేసుకోలేదు, ఎందుకంటే సోడా ఉప్పు వేస్తే మళ్ళీ పొంగిపోయింది కదా. ఇంకా మార్నింగే వేస్తాను నేనైతే. ఇంకా వేసేసి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటే చక్కగా పునుగులు వేసేసుకోవచ్చు మనం. మధ్యలో అయితే అది కలుపుతాం, శనగగుళ్ళు మళ్ళీ మారుతాయి కదా, అందుకని చెప్పి. ఏం చేయాలో ఎలా అనేది తెలీదు, కానీ మీ అందరి సపోర్ట్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. కొత్త ఛానల్కి చేయాలి. ఆ ఛానల్ ఎట్లయితే సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్లారో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా అవసరం మీ సపోర్టు. ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాం కదా, ఇవి కూడా దీంట్లో వేసేసుకొని పిండి కలిపేస్తానండి. ఇది చాలా రోజులు అవుతుంది చేయలేదు, ఇంకా పిల్లలు అడిగారని చెప్పి చేస్తున్నాను ఈరోజు. కొంచెం కరివేపాకు నైటే నానబెట్టేసాను దీన్ని. ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి, మైదా పిండి వేసి పిల్లలు ఒక్క పూట స్కూల్ ఏమో కానీ అసలు అవ్వట్ల పని. మార్నింగే లేవాల్సి వస్తుంది, హడావిడి పొద్దున పూట్ల. వాళ్ళు వెళ్ళేదాకా హడావిడి పని వాళ్ళ చుట్టూ. ఇంకొకసారి టీ కూడా పెట్టేసుకుంటారండి. టీ పెట్టేసుకొని ఫ్లాస్క్ పోసేస్తా. అప్పుడు తర్వాత ఇంక ఈ గిన్నెలన్నీ ఉంటాయి కదా, మనం మిక్సీ పట్టినవన్నీ అన్నీ ఒకసారి కడుక్కుంటా. నాకు అదొక అలవాటు. చట్నీ అవన్నీ చేసేసాక మనం నైట్ మిగిలి అంటుంటాయి కదండి, అవన్నీ నేను మార్నింగ్ అట్లా కడుక్కుంటా. టీ పెట్టేసి ఒకసారి ఫ్లాస్క్ పోసి. ఇంకా మావయ్య వచ్చేసి షుగర్ ఆయనకి, ఇంక అందుకని చెప్పి షుగర్ లెస్ చేస్తామండి. తర్వాత ఇంకా ఆయనకి ఇచ్చినప్పుడు షుగర్ కలుపుతాను దాంట్లో. ఇప్పుడైతే ఇంకా టీ కూడా పెట్టేసుకుంటాను, గ్యాస్ పై ఖాళీగానే ఉంది కదా. ఇదో పక్క అయిపోయింది. ఇంకా మన ఈలోపు అవి పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అవి కూడా చల్లారిపోసుకున్నాక మిక్సీ పట్టేస్తాం చట్నీ కూడా. నాకు టీలో అల్లం వేయడం అంటే చాలా ఇష్టం అండి, ఎందుకో తెలియదు, ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. ఇంకా అల్లం వేయకుంటే తాగాలనిపించదు ఎందుకని, ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. కంపల్సరీ అల్లం అయితే వేస్తాను. ఇంకా టీ పెట్టుకున్నాం కదా, అవి కూడా పొంగరావడం అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫ్లాస్క్లో వేసేసుకున్నాం. నాకు అలవాటు ఉందండి, గ్యాస్ పొయ్యి మీద మనం వచ్చేటప్పుడు
మన ఆయిల్ వేస్తాం కదా చిందులు, అవి కొంచెం పడినా సరే ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటాను. ఎందుకో తెలీదు, అది తర్వాత చేసుకోవచ్చు అని వంట అంతా అయిపోయినాక చేసుకోవచ్చులే, కానీ ఏంటో అదొక అలవాటు. ఇంకా ఎప్పుడు పడినప్పుడల్లా ఇంకా అట్లా తుడుచుకుంటూ ఉండడం అనేది అదొక అలవాటు. నాలానే మీలో ఎంతమంది ఉన్నారు, ఒకళ్ళు ఉంటే కామెంట్ చేసేసేయండి. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది ఇంకా ఫస్ట్ నుంచి, ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది. స్కూల్స్ ఏమో కానీ నిజంగా చాలా ఇబ్బంది అవుతుందండి మార్నింగ్ లేట్ చేయడం. దాంతో మా అత్తయ్య ఉండేవారు ముందు కొంచెం ఇబ్బంది లేకపోయేది, ఇప్పుడు మా అత్తయ్య లేరు, వైజాగ్లో ఉంటున్నారు. ఇంకొక్కదాన్ని అయ్యడం వల్ల చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంట్లో పని, ఇటు పిల్లల్ని చూసుకోవడం, ఇద్దరు పిల్లల్ని, చాలా కష్టం అనిపిస్తుంది. వాళ్ళు మార్నింగ్ లేవడానికి కూడా లేవట్లేదండి ఫస్ట్ తొందరగా, ఎందుకంటే వాళ్ళు మామూలుగా స్కూల్ వచ్చేసి 8:30కి అట్లా ఉంటుంది మామూలు అప్పుడైతే. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 7:20కే స్కూల్ పెడుతున్నారు. వాళ్ళు లేచేదే 7కి, ఇంక 7:20 అంటే ఇంకా అట్లా చూడండి, లేవడానికి చాలా కష్టం అవుతుంది. వాళ్ళ దగ్గర ఒక 6 నుంచి నేను కూర్చుంటే 6:30కి లేస్తున్నారు వాళ్ళు రెడీ అవ్వడానికి. ఇంక అప్పుడు లేచి ఇంకా వాళ్ళు బ్రష్లు చేపిస్తే స్నానం చేపించి, ఇంకా 2 రోజుల నుంచి కొంచెం లేట్ అవ్వడం వల్ల తినడం కూడా అవ్వట్లేదండి వాళ్ళకి. బాక్సే కట్టేస్తున్నాను, బాక్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు స్కూల్కి. ఇంకా కొంచెం టీ అయితే తాగుతున్నాను, చెప్పాను కానీ కొంచెం హెడేక్గా ఉంది రాత్రి నుంచి అని చెప్పి. టీ తాగితే ఎక్కలేని మైండ్ అంతా ఫ్రీ అయింది. టీ తాగేటప్పుడు అట్లా అనుకోవడం కూడా అదొక అలవాటే నాకు. అట్లా అంటే వేడిగా ఉంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. అట్లా పెయిన్ వచ్చినప్పుడు అట్లా పెట్టుకుంటూ ఉంటే ఏంటో, టీ ఎంత తాగకూడదు అనుకున్నా కూడా దానికి ఉండలేని తాగకుండా ఎడిట్ అయిపోతా, అదేంటో అర్థం కాదు. ఇంకా మన పల్లి పచ్చిమిర్చి కూడా చల్లగా అయిపోయింది కదా, చట్నీ కూడా పట్టేసుకుంటాను ఒకసారి, అయిపోయింది ఇంకా పని అయిపోతే ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకోవచ్చు. చట్నీ అయితే మిక్సీ పట్టేస్తాను కదా, ఇంకా పోపు కూడా సిద్ధం చేసేస్తాను. పోపు వేస్తే మన చట్నీ అయిపోద్ది. టిఫిన్ వచ్చేసి కొద్దిసేపు ఆగేస్తానండి, అది చెప్పాలి ఆల్రెడీ మార్నింగ్ వేస్తానని చెప్పి. ఇంకా పునుగులు వేయడం మట్టు కొద్దిసేపు ఆగుతాను, ఒక 5కి అట్లా అయితే వేస్తాను. మరీ పొద్దున్నేసిన చల్లగా అయిపోతాయి కదా, మళ్ళీ పిల్లలు తినడానికి ఇబ్బంది అవుతుంది. గిన్నెలు కూడా కడుక్కోవడం అయిపోయింది. ఇంకా టైం కూడా వచ్చేసి 5 అట్లా అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పి టిఫిన్ వేద్దామని చెప్పి అయితే ఇంకా ఆయిల్ పెట్టేశాను, బాండీ పెట్టేసి. ఆయిల్ కూడా కాగిపోయింది. ఇంకొక 2-3 వాయిలు అయితే చాలండి, ఎందుకంటే బాగా ఇంకా పనికి వెళ్ళారు, అక్కడే చేస్తారు. ఇంకా పిల్లలకి నాకు మావయ్యకి కదా, ఒక 2-3 వాయిలు అయితే సరిపోతాయి. 1 బై 1 వేసేసుకొని ఇంకా టిఫిన్ చేస్తారు, పిల్లల్ని లేపాలి ఇంకా. Barat, lesan Barat.
ఇంకా ఉందండి పిండి, మొత్తం వేయట్లేదు ఎందుకంటే ఇంకా పిల్లలు నేను మావయ్య కదా, ఇంకా బావేం పనికి వెళ్ళిపోయాడు, ఇంకా అందుకని చెప్పి ఇట్లా మొత్తం ఉన్నదంటే సాయంత్రం ఏదైనా స్నాక్స్ లాగా వేసిస్తే వాళ్ళే తింటారు. ఇంకా వాళ్ళ స్నానాలు అవి చేయించాలి ఇప్పుడు. బోండాలు అయిపోయినాయి, ఇంకా చట్నీ కూడా ఇందాక ఆల్రెడీ పట్టేసుకున్నాం కదా చట్నీ కూడా, ఇంకా వాళ్ళు లేపి ఇప్పుడు స్నానం చేయించాలి.